అందరికీ నమస్కారము. యోగాలయ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. స్నేహ డెకార్స్ హోమ్ ఫర్నిషింగ్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు రెనోవేషన్ అయ్యి ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకొచ్చింది. మా వద్ద డి డెకర్స్, జిఎంఎఫ్, డిసి టెక్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్, కర్టన్స్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకార్స్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనకమహల్ సెంటర్, నెల్లూరు. నేను డాక్టర్ జేకే స్వప్న, మీ యోగా థెరపిస్ట్ని. సో మనము యోగాలయం అనగానే యోగాకు సంబంధించి లేదా ఆరోగ్య సమస్యలు, అనారోగ్య సమస్యలకి యోగా ఏ విధంగా హెల్ప్ చేస్తుంది, ఎలా మన ఆరోగ్యాన్ని ఇంకా బాగా పెంపొందిస్తుంది, హెల్తీగా ఉండడానికి ఏ యోగా ప్రాక్టీసెస్ హెల్ప్ చేస్తాయి అనే గురించి మనం డిఫరెంట్ ఆస్పెక్ట్స్ గురించి డిస్కస్ చేసుకుంటూ వస్తున్నామండి. సో రకరకాల ఆస్పెక్ట్స్ ఉన్నాయండి. మనము హెల్త్ వైజ్గా తీసుకుంటే యూజువలీ ఎక్కువగా అందరూ ఫిజికల్ హెల్తే అనుకుంటారు. ఫిజికల్ హెల్త్ ఎంత ఇంపార్టెంటో మెంటల్ హెల్త్ అంతే ఇంపార్టెంటు. ఎమోషనల్ హెల్త్ కాన్సెప్ట్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. వీటితో పాటు మనకి ఎమోషనల్ హెల్త్తో పాటు మన పంచకోశాలు కానీ ఇంతకు ముందర మనం డిస్కస్ చేసాము. మన శరీరము లేయర్స్గా అంటే 5 పొరలుగా ఉంటుందండి. ఆత్మ రాముడు అని కూడా అంటుంటారు. ఆత్ముడు అని అంటే మన శరీరం యొక్క సోల్ ఏదైతే ఉంటుందో ఆ సోలు హృదయపు యొక్క గుహ లోపల ఉంటుందండి. చాలా అంటే ఆ ప్లేస్ అంటే సోల్ మనకు కనిపించదు. మన ఏదైతే శక్తి ఉంటుందో మన ఆత్మ కంటికి కనిపించినది రూపం అనేది బాడీ ఇస్తుంది. ఆ ప్రాణం అనేది లోపల ఉంటుంది. సో ఈ గుహ పైన అంతా కూడా 5 లేయర్స్గా కప్పబడి ఉంటాయి అన్నమాట, 5 పొరలుగా. అందులో ఫస్ట్ది అన్నమయ కోశం అంటారండి. అన్నమయ కోశం అంటే మన కంటికి కనిపించేది మన స్కిన్ అన్నమాట, బాడీ స్ట్రక్చరు. ప్రాణమయ కోశం అని అంటే మనం తీసుకునే శ్వాసతో రెగ్యులేట్ అవుతూ ఉంటుంది మన శరీరము. మూడవది వచ్చి మనోమయ కోశం అండి, అంటే మన మనసుకు సంబంధించింది, ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. నాలుగవది వచ్చి విజ్ఞానమయ కోశము, అంటే విజ్డమ్ అన్నమాట. విజ్డమ్ మంచి ఏది, చెడు ఏది, మనం ఏది చేయాలి, ఏది చేయకూడదు, ధర్మం ఏది, అధర్మం ఏది. మనం చేసే క్రమంలో మనిషి ఎప్పుడైతే పుట్టి స్లోగా పెరుగుతూ ఉంటారో తను పెరిగిన వాతావరణం బట్టి సంస్కారాలు తను ఆటోమేటిక్గా నేర్చుకుంటూ వస్తూ ఉంటాడు. ఇంకొన్ని మన పూర్వజన్మ సుకృతం అని అంటారు. సో మన సంస్కారాలు ఎలా ఉన్నాయి, ఆ సంస్కారం బట్టి అతను మంచి ఎలా చేయాలి, చెడు ఎలా చేయాలి, మంచేది చెడేది, ఎప్పుడు ఏ డెసిషన్ తీసుకోవాలి, డెసిషన్ మేకింగు, క్రిటికల్ థింకింగు, ఇలాంటివన్నీ కూడా విజ్డమ్ నాలెడ్జ్ విజ్ఞానమయ కోశంలో వస్తుంది. 5వ కోశం వచ్చి ఆనందమయ కోశం. ఎప్పుడైతే ఈ అన్ని లేయర్స్ ఒక్కొక్కటి బాగా చేసుకుంటూ ఇవన్నీ బాగుంటాయో లాస్ట్ లేయరు ఆనందమయ కోశము. ఆనందమయ కోశము అంటే అన్నిటికీ అతీతంగా, మంచికి చెడుకి అతీతంగా మనసును ఎప్పుడు కూడా స్టెబిలైజ్ చేసుకుంటాడో, స్థిరత్వాన్ని పొందుతాడు. భగవద్గీతలో స్థిత ప్రజ్ఞ అని కృష్ణుడు ఒక దగ్గర చెప్పాడండి. స్థిత ప్రజ్ఞుడు అంటే స్థిరంగా తన మనసుని పెట్టుకోగలిగిన అతన్ని స్థిత ప్రజ్ఞుడు అని అంటారు. అర్జునుడిని స్థిత ప్రజ్ఞుడు అని అంటూ ఉంటారు. సో ఆ స్థిత ప్రజ్ఞ స్టేట్కి మనం ఎప్పుడైతే వెళ్తామో అది ఆనందమయ కోశం. ఇలా ఒక్కొక్క పొరని చేరించుకుంటూ వెళ్తే ఆత్ముడు పరమాత్ముడితో కలుస్తారు. అది మోక్షము అని అంటారు. ఇది యోగిక్ ఫిలాసఫీలో మనకు తెలిసింది. చాలామంది యోగా టీచర్స్ తెలిసి ఉంటుంది. యోగా గురించి కొద్దో గొప్ప పుస్తకాల్లో చదివిన వాళ్ళు, రీల్స్లో చూసిన వాళ్ళకు కూడా తెలిసి ఉంటుంది. సో ఇప్పుడు ఇవన్నీ నేను ఎందుకు చెప్పాను అని అంటే ఓల్డ్ ఏజ్ సీనియర్ సిటిజన్షిప్కి వచ్చేసేటప్పటికి ఇప్పటికే మీరు లైఫ్లో చాలా మంచి చెడులు చూసుంటారు, ఎత్తుపల్లాలను చూసుంటారు. సో మీ ఆలోచన విధానాన్ని ఇప్పుడైతే నేను చేంజ్ చేయలేను, కానీ చిన్నప్పటి నుంచి మీరు పెరిగిన విధానాన్ని బట్టి మీ ఆలోచనలు ఉంటాయి. సో ఎస్పెషలీ మీరు ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత మీరు చేంజ్ చేసుకోగలిగింది అందరూ కాదు, ఎవరిలో అయితే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళు. ఎమోషనలీ మీరు కానీ హెల్తీగా లేకుండా ఉంటే, మీ ఎమోషన్స్ని కానీ మీరు కంట్రోల్ చేయలేకుండా ఉంటే, ఎమోషన్స్ కంట్రోల్ చేయడము అంటే యాంగర్ ఇష్యూస్, గట్టిగా కోపడము, అరవడము, అలాగే చాదస్తము. ఏజ్ అయ్యే కొద్దీ మనం చూసే ఫస్ట్ ప్రాబ్లము అంటే జనరేషన్కి కంపల్సరీ గ్యాప్ ఉంటుందండి. సో మనం చేయగలిగిందే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు చేయాలి అనుకోవడం మూర్ఖత్వం. వాళ్ళు చేసింది ఒక్కొక్కసారి ఈ టైంకి కరెక్ట్గా ఉంటుంది, మీరు చేసినవి మీ జనరేషన్కి కరెక్ట్గా ఉంటుంది. సో వయసుకి సంబంధించింది కాకుండా మీ ఏజ్ మీరు మీ పిల్లలకి, మీ
అల్లుడు కూతురు హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి వీళ్ళకి థాట్ ప్రాసెస్లో కొద్దిగా చేంజ్ ఉండొచ్చు. అలాంటి చేంజ్ ఉండేటప్పుడు టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్స్ అవ్వనివ్వండి, మనం చుట్టూ ఉండే సొసైటీలో ఒకప్పుడు అనంటే ఒకే ఇల్లు ఉండేది, అందరూ అందులోనే ఉండేవాళ్ళు, మంచి చెడు అందరూ ప్రతి ఇళ్లలో ప్రాబ్లమ్స్ ఉన్నా మంచి చెడు వాళ్ళే షేర్ చేసుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా లేదు కదండి, మనం అపార్ట్మెంట్స్ కల్చర్కి వచ్చేసాము. ఆల్మోస్ట్ ఇండియాలో మీరు గమనిస్తే చాలా చోట్ల సిటీస్లో పేరెంట్స్ ఒక్కటే మిగిలిపోయి పిల్లలంతా కూడా యుఎస్ యూకేలో అలా సెటిల్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడుండే సీనియర్ సిటిజన్స్ మోస్ట్ ఆఫ్ ది టైము వన్స్ ఆర్ ట్వైస్ యూఎస్కి వెళ్తున్నారు. ఆ తర్వాత అగైన్ దే కమింగ్ బ్యాక్ టు ఇండియా. ఎందుకంటే పిల్లలేమో గ్రీన్ కార్డ్ హోల్డర్స్ ఉంటారు, అక్కడ సెటిల్ అయిపోయి ఉంటారు. పెద్దవాళ్ళేమో ఇక్కడుండే లైఫ్కి అలవాటు పడ్డారు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు బ్రాటప్ విత్ ది సేమ్ కల్చర్ కదా, ఇక్కడ ఉంటే నలుగురు కలుస్తారనే ఉద్దేశంతో ఇక్కడే ఉంటుంటారు. సో వీళ్ళల్లో ఇప్పుడు వాళ్ళ ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఎలా మనము మన పర్సనాలిటీని పక్క వాళ్ళతో బిహేవ్ చేయాలి అనేది లేదు అని అంటే ఇప్పుడు కంట్రోల్ చేసుకోవడం వాళ్ళకి చాలా కష్టమవుతూ ఉంది. ఇంకొక ఆస్పెక్ట్ ఏంటి అనంటే ఇప్పుడు రిటైర్ అయిపోయే ముందర, అంటే నేను చెప్పేవి కొద్దిగా మనసుకి కష్టం అనిపించినా ఇవి కొన్ని ఇష్యూస్ మనం రెగ్యులర్గా చూసేవండి. సో ఒకడు ఒక మంచి పోస్ట్లో చేసి రిటైర్ అయ్యి ఉండొచ్చు, లైక్ డైరెక్టర్ జనరల్ అయ్యి ఉండొచ్చు, లేదా ఒక కంపెనీకి సిఇఓ అయి ఉండొచ్చు, సిఎఫ్ఓ అయి ఉండొచ్చు, ఇంకోటి అయి ఉండొచ్చు. ఆ రోల్లో వాళ్ళు చేసినప్పుడు వాళ్ళకు దొరికే స్టేటస్సు రెస్పెక్టు అది డిఫరెంట్గా ఉంటుంది. ఒకసారి వాళ్ళు రిటైర్ అయిపోయి ఇంట్లోకి వచ్చాక మనకు వచ్చే ఆ కారు డ్రైవర్ కానీ లేకపోతే మన చుట్టూ ఉండే పని వాళ్ళు కానీ వాళ్ళు అంతమంది మనకు లేకపోవచ్చు, కానీ వాళ్ళు స్టిల్ ఎలా ఫీల్ అవుతారంటే అదే రోల్లో ఉండేటట్టుగా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. ఆ రోల్లో ఉన్నట్టుగానే తను చెప్పిందే జరగాలని, తను ఏదైతే అంటాడో అదే చేయాలి అని అలా కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు. బట్ దట్ ఈస్ నాట్ ది రైట్ వే. మీకు ఇచ్చిన రెస్పెక్టు, మీకు వచ్చిన టైటిల్స్ అవన్నీ కూడా మీరు ఆ రోల్లో ఉన్నారు. మీరు ఒక డైరెక్టర్గా ఉండేటప్పుడు ఆ డైరెక్టర్కి మీరు చేసే బాధ్యతలను బట్టి మీకు అన్ని ఎక్స్ట్రా థింగ్స్ వచ్చాయి. మీరు ఇప్పుడు ఆ డైరెక్టర్ రోల్ నుంచి నార్మల్ రోల్కి వచ్చినప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి. సో అవే మనసులో ఊహించుకొని అలానే నేను బిహేవ్ చేయాలి అంటే కుదరదు. సో మీరు ఎన్విరాన్మెంట్ని అర్థం చేసుకోవాలి, ఎక్కడున్నారో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రిటైర్ అయిపోయిన వాళ్ళు చాలామంది వాళ్ళ సర్కిల్స్లో రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఏదో రీల్స్ చూసి మసాజ్ ఇలా చేసుకుంటే బెటర్గా ఉంటుంది, నెక్ పెయిన్ ఉంటే ఇలా మసాజ్ చేయాలనో, లేకపోతే బ్యాక్ పెయిన్ ఉంటే ఇక్కడికి వెళ్ళాలనో, ఏవో రీల్స్ బట్టో ఫ్రెండ్స్ బట్టో ఏవేవో డిఫరెంట్ థింగ్స్ ట్రై చేయాలి అని అనుకుంటూ ఉంటారండి. ఏవైతే వ్యాలిడ్ కాదు అని అంటే కరెక్ట్ వేలో ఎక్కడైతే చేయట్లేదో, ఫర్ ఎగ్జాంపుల్ మొన్న ఒక రీల్ చాలామంది చూసుంటారు. రీల్స్ అని ఎందుకు ఈ సంబోధన యూజ్ చేస్తున్నా అంటే ఇప్పుడు ప్రతి ఒక్కరు రిటైర్ అయిపోయిన వాళ్ళతో సహా అందరూ ఎక్కువగా మొబైల్సే యూజ్ చేస్తున్నారు, ఇన్స్టాగ్రాము వాట్సాప్కి యూజ్ చేస్తుంటారు. ఒకతను వెళ్ళి 30-45 ఇయర్స్ 30-40 అనుకుంటాను, అతను వెళ్ళి సెలూన్లో కూర్చొని ఉంటే ఒకతను హెడ్ మసాజ్ చేసి నెక్ మసాజ్ చేస్తాను పడపడపడి ఇట్లా రౌండ్గా తిప్పేస్తుంటాడు. ఆ తిప్పుకి నెక్స్ట్ డే డైడ్ అండి, అంటే ఆ మొమెంట్లోనే స్పాట్ డైడ్. అది మళ్ళీ మనకి వీడియో వచ్చింది. అసలు మీకు నెక్ పెయిన్ వచ్చింది, సరే నెక్ పెయిన్ లేదు అనుకుంటాం, మసాజ్కి వెళ్ళారు. మసాజ్ ఎవరి చేత చేయించుకోవాలి మనము? ఎవరైతే మసాజ్ థెరపిస్ట్ ఉంటారో దానికి పర్టికులర్ నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. యాజ్ ఆఫ్ నో మీకు న్యాచురోపతి సెంటర్స్కి వెళ్తే అన్ని చోట్ల మసాజ్ చేసే వాళ్ళు ఉంటారండి. జెంట్స్కి జెంట్స్ ఉంటారు, లేడీస్కి లేడీస్ ఉంటారు. మీకు సర్వికల్ అక్కడ ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ కూడా ఉంటారు. మీకు ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే వాళ్ళు ఏ ఆయిల్తో మసాజ్ చేయాలి, అది నువ్వుల నూనెతో యూజ్ చేయాలా, అరోమా ఆయిల్ యూజ్ చేయాలా, ఇంకోటి యూజ్ చేయాలో వాళ్ళు చెప్తారు. మసాజెస్ కూడా ఎందుకు ఇస్తున్నామంటే రక్త ప్రసరణ కోసము. నేను నిన్న మీకు ఒక డయాగ్రామ్ చూపించాను. సో మన మజిల్స్ ఏదైతే ఉన్నో పైన ఫ్లెష్ ఎక్కడైతే ఉందో బ్లడ్ ఫ్లో కానీ సరిగ్గా జరగకపోతే అక్కడ మనకి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్లడ్ ఫ్లో రక్త ప్రసరణ లేనప్పుడు మిమ్మల్ని మసాజ్ చేసుకోమని చెప్తాం. సో ఈ మసాజ్ కూడా నాకు అన్నీ వచ్చు, లేదా నేను ఎవరి దగ్గరికి వెళ్తే అంటే సెలూన్కి వెళ్తే 50 రూపీస్ చేస్తాడనో 100 రూపీస్ చేస్తాడనో వెళ్ళి చేయించుకోవడం కాదు. ఇంకొంతమందిని కూడా నేను చూశాను,
చెవులో గూపు పెట్టి ఎక్కడ పడితే అక్కడ తీసుకుంటుంటారు. ఇది కూడా రాంగ్. మీరు అన్నెసెసరీ ఆబ్జెక్ట్స్ చెవి లోపల దూర్చకూడదు. అలాగే ఎక్కడ పడితే అక్కడ నెక్ మసాజెస్, హెడ్ మసాజెస్, ఇంకొంతమంది చేతులు పట్టుకొని కూడా తిప్పి మసాజులు చేస్తూ ఉంటారు. ఇవన్నీ చేయించుకోకూడదండి. మీ మజిల్స్ ఆల్రెడీ పెద్దవాళ్ళు అంటే ఏజ్ అయ్యేటప్పుడు మీరు 60కి క్రాస్ అయ్యారంటే ఇవి పట్టుత్వం కోల్పోయి ఉంటాయి. మజిల్స్ అంత స్ట్రెంగ్త్ అయ్యి ఉండవు. లోపల ఉండే ఎముకలు కూడా డొల్లబారిపోయి ఉంటాయి. అందరికీ కాదు, 70%, నాట్ ఫర్ ఎవ్రీవన్. మీరు ఎలా పడితే ఎక్కడ పడితే అన్ప్రొఫెషనల్ వాళ్ళ చేత ఇవన్నీ చేయించుకుంటే లాభం కన్నా నష్టమే ఎక్కువ అవుతుంది. సో డోంట్ గో ఫర్ ప్రొఫెషనల్ మసాజెస్. ఎక్కడికి వెళ్ళి అన్ప్రొఫెషనల్ మసాజెస్కి వెళ్ళొద్దు. ఇంకొకరు కూడా మొన్న ఒక కేసు చూసినప్పుడు వాళ్ళు ఫుల్ బాడీ మసాజ్కి వెళ్ళారు. ఆ ఫుల్ బాడీ మసాజ్కి వెళ్ళి కూడా హార్ట్ అటాక్ వచ్చిన కేసు ఉందండి ఒకటి. సో డోంట్ గో ఫర్ సచ్ థింగ్స్. మీ ఏజ్కి తగ్గట్టు చేసుకోండి. అండ్ అట్ ది సేమ్ టైం ఏజ్తో పాటు ఎక్కడ చేసుకుంటే కరెక్ట్ ఉంటుందో ప్రొఫెషనల్స్ దగ్గర చేసుకోండి. ఇప్పుడు మసాజ్ కాన్సెప్ట్ నేను ఎందుకు చెప్పానంటే, యాజ్ ఆఫ్ నౌ చలికాలం లాస్ట్ 3 months ఇయర్ ఎండింగ్కి. సో మనము సంక్రాంతికి ముందరంతా కూడా కొద్దిగా చలికాలంగా ఉంటుంది, వింటర్ సీజను. వింటర్ సీజన్లో బాడీలో వాతం ఎక్కువైపోయి ఉంటుందండి. అంటే మనకి యూజువలీ మన శరీరంలో 3 ఉంటాయి అంటాం: వాతము, పిత్తము, కఫము. వాతం అనేది విండ్, మన శరీరం లోపల విండ్. ఈ విండ్ సర్క్యులేషన్ బాగుంటేనే బాడీ బాగుంటుంది. ఎస్పెషలీ వింటర్ సీజన్లో వాతం ఎక్కువైపోయినందువల్ల మనకి కీళ్ళ నొప్పులు కొద్దిగా ఎక్కువ అనిపిస్తాయి, ఏజ్తో సంబంధం లేకుండా. సో వాతం ఎక్కువైపోయినప్పుడు ఒకే చోట కానీ ఎక్కువ ఎయిర్ ఉండిపోయింది అనుకోండి, అక్కడ మనకి వాప్ అనేది వస్తుంది. ఆ వాప్ వచ్చినప్పుడు మీరు చూస్తే బాడీ ఉండే అంటే మామూలు స్ట్రక్చర్ కన్నా కొద్దిగా పైకి ఉబ్బినట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అది కాళ్ళల్లో వాపు ఉండొచ్చు, మోకాల్లో వాపు ఉండొచ్చు, నడుము దగ్గర, చేతి దగ్గర, ఎక్కడైనా వాపు ఉండొచ్చు. అలా వాపు ఉంది అని అంటే మనకి లోపల బాడీలో లింఫాటిక్ సిస్టమ్ ఉంటుంది. లింఫాటిక్ సిస్టమ్ అంటే తెలుగులో కరెక్ట్గా చెప్పాలంటే బాడీలో రక్త ప్రసరణ జరిగే కాలువలు లాంటివి. అంటే వాటర్ మొత్తం మన బ్లడ్ని కరెక్ట్గా ఎక్కడ పంపించాలి, వేస్టేజ్ని ఎలా బయటకు వెళ్ళిపోవాలో ఈ డ్రైనేజ్ సిస్టమ్ లాంటిది ఉంటుంది లింఫాటిక్. ఈ లింఫాటిక్ సిస్టము సరిగ్గా పనిచేయాలి అని అంటే వాతం కరెక్ట్గా ఉండాలి. ఇప్పుడు మీకు వాతం కరెక్ట్గా లేదు, వాతం ఎక్కువ ఉంది, కొన్ని ప్లేసెస్లో ఎక్కువ ఎయిర్ ఉంది. అలాంటప్పుడు యోగా థెరపిస్ట్ కొన్ని మసాజెస్ని రికమెండ్ చేస్తారు. సో మీరు వెళ్ళి నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోండి అంటారు. ఈ సీజన్లో మనం నువ్వుల నూనె యూజ్ చేయాలి. నువ్వుల నూనె అప్లై చేస్తే బాడీలో కొద్దిగా పిత్తం పెరుగుతుంది. పిత్తం పెరిగినప్పుడు ఆటోమేటిక్గా వాతం అనేది తగ్గుతుంది. సో నువ్వుల నూనెతో మసాజ్ చేసుకోమన్నప్పుడు, మీకు లెగ్ ఇష్యూస్ ఉన్నప్పుడు లోయర్ లెగ్ మసాజ్ చేసుకోమని చెప్తాం. యాంకిల్ ఇష్యూస్ ఉన్నప్పుడు కాళ్ళను ఒకటే, పాదాలు ఒకటే మసాజ్ చేసుకో. దీన్నే మీరు ఆయుర్వేదాలు అయితే అభ్యంగనము అంటారు. అభ్యంగనం మొత్తం అభ్యంగన స్నానం అంటే పైనుంచి కింద దాకా, పాదాభ్యంగనము అంటే ఓన్లీ లెగ్స్కి ఒకటే, చేతులకు ఒకటే కూడా చేస్తారు. సో సర్టిఫైడ్ ప్రొఫెషనల్స్ దగ్గరికి వెళ్ళండి. అప్పుడప్పుడు ఈ సీజన్లో వీక్లీ వన్స్ చేసుకున్న మంచిదే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది హెల్త్. బట్ ఎక్కడికి వెళ్ళాలి? కరెక్ట్ పర్సన్స్ దగ్గరికి వెళ్ళాలి. సో మీరు ఈ లెగ్స్ కూడా మసాజ్ చేసేటప్పుడు మీరు గమనించండి, ఫుల్ బాడీ మసాజ్ చేస్తూ ఉంటే ఎప్పుడు ఫస్ట్ లెగ్స్కి చేసిన తర్వాతే హెడ్ దాకా వెళ్ళాలి. హెడ్కి చేసిన తర్వాత లెగ్స్కి కాదు, కింద నుంచి స్టార్ట్ చేసుకోవాలి. సో ఈ టెక్నిక్స్ ఫాలో అవుతున్నారా లేదా గమనించండి. అండ్ లెగ్స్తో పాటు హ్యాండ్స్ దగ్గరికి వచ్చేటప్పుడు ఇది కూడా మీకు ఏ ఇష్యూస్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఫ్రోజన్ షోల్డర్ ఉందనుకోండి, మసాజ్ చేసేటప్పుడు వాళ్ళు కొన్ని మూమెంట్స్ ఉంటాయి, స్పెసిఫైడ్ మూమెంట్స్. అంటే షోల్డర్ని ఎలా తిప్పాలా. మీకు ఫ్రోజన్ షోల్డర్ లాంటిది ఉంటే వాళ్ళకి స్పెసిఫై చేయాలి. నాకు ఇక్కడ భుజంలో నొప్పి ఉంది, భుజానికి సంబంధించిన ప్రాబ్లం ఉంది, ఇది జాగ్రత్త వహిస్తూ చేయమని చెప్పాలి. మీకు వీపు నొప్పి ఎక్కువగా ఉందనుకోండి, ఏ పార్ట్లో నొప్పి ఉందో అక్కడికి బ్లడ్ ఫ్లో జరిగేటట్టు చేయమని చెప్పాలి. ఇవి చెప్పకుండా నార్మల్గా జనరల్గా వెళ్ళి చేసుకొచ్చిన తర్వాత నాకు ఎక్కువగా నొప్పి ఉందండి, ఇదే ప్రాంతంలో నొప్పి వస్తుంది అని అంటే రాంగ్. మసాజులు చేయించుకున్న తర్వాత కొంతమంది కోలుకోలేని దెబ్బలు పడిన వాళ్ళు కూడా ఉన్నారండి. అంటే కరెక్ట్గా చేయనోడు, అంటే కరెక్ట్ సెంటర్కి వెళ్ళినా వాడు సరిగ్గా నేర్చుకోకుండా, అంటే అన్ట్రైన్డ్ పీపుల్ ఉంటారు. అన్ట్రైన్డ్ పీపుల్ ఉన్నా కూడా మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఇప్పుడు మనము ఈ వింటర్ సీజన్లో స్ట్రెచెస్తో పాటు, మసాజ్తో పాటు
మీరు ఎండలో కూర్చోవడానికి ప్రయత్నం చేయండి. వీలైనంత వరకు 10 to 20 minutes మంచి ఎండలో కూర్చోవడానికి ట్రై చేయండి. మంచి ఎండలో అంటే 10 లోపల వీలైనంత వరకు ఒక 20 minutes ఆ ఎండలో కూర్చొని రీల్స్ అవి వాచ్ చేయొద్దండి, ప్రాణాయామ చేయండి. అదర్వైజ్ ఈ ఈవినింగ్ ఎటువంటి ప్రాణాయామాలు ఈ సీజన్లో బెటరు. ఈ సీజన్లో మీరు కానీ పొద్దున పూట కానీ చేస్తూ ఉంటే కపాలభాతి చేయండి. పొద్దున పూట అంటే ఏమి తినకుండా ఉంటే కపాలభాతి, భస్త్రిక. ఈవినింగ్ కానీ చేస్తూ ఉంటే మీరు ఫుడ్ తిన్నాక మినిమం 3 hours ఉంటేనే కపాలభాతి, భస్త్రిక చేయాలి. మార్నింగ్ అయితే ఏమి తినుండరు కాబట్టి చేసుకోవచ్చు. ఈ 2 ప్రాణాయామాలు కపాలభాతి, భస్త్రిక బాడీలో వేడిని పుట్టిస్తాయి. వేడి పుడుతుంది కాబట్టి వాతం ఆల్రెడీ తగ్గుతుంది, స్లోగా తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు, కపాలభాతి చేస్తున్నా, భస్త్రిక చేస్తున్నా మీకు హార్ట్ ఇష్యూస్ ఉంటే, హార్ట్కి సంబంధించిన ప్రాబ్లం ఉన్నా, ఆల్రెడీ స్టంట్ వేసున్నా, ఇంకేదైనా ప్రాబ్లం హార్ట్కి సంబంధించింది ఉంటే ఇవి చాలా స్లో పేస్డ్గా చేయాలి, ఫాస్ట్గా చేయకూడదు. ఇప్పుడు మనం కపాలభాతి ఎలా చేయాలో ఒక్కసారి చూపిస్తాను. ఫాస్ట్ పేస్, స్లో పేస్డ్ 2 చూపిస్తాను. ఇప్పుడు మేడం ఫాస్ట్ పేస్లో చేస్తారు, నేను కౌంట్ చేస్తూ ఉంటాను. 60 కౌంట్ దాకా, అంటే 1 to 20 ఒక రిపిటేషన్, దాన్ని నేను 3 times చేస్తే 60 అవుతుంది. సో కపాలభాతి చేసేటప్పుడు మీకు మోకాలు నొప్పులు ఏమీ లేకపోతే ఇలా వజ్రాసనంలో కూర్చొని చేయొచ్చండి. మోకాలు నొప్పులు ఉంటే మామూలుగా సుఖాసనము, మీరు కుర్చీలో కూర్చొని కూడా చేయొచ్చు. కపాలభాతి గురించి తెలియని వాళ్ళ కోసం, కపాలభాతి అని అంటే మన పొట్ట ఇక్కడ ఏదైతే అబ్డామిన్ ఉందో ఎగ్జేల్ చేసేటప్పుడు పొట్ట లోపలికి వెళ్తుంది, ఇన్హేల్ చేసేటప్పుడు ముందుకు వస్తుంది. అంటే పొట్ట మూమెంట్స్ ముందుకి వెనక్కి చేయగలగాలి విత్ బ్రీతింగ్, శ్వాసతో లయబద్ధంగా చేయాలి. మేడం ఇప్పుడు చేస్తారు, మీరు గమనించండి. నేను 60 కౌంట్ దాకా లెక్క పెడతాను. స్టార్ట్ డూయింగ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. జెంట్లీ రిలాక్స్. సో మేడం ఇప్పుడు ఒక రౌండ్ చేశారు, ఒక రౌండ్కి 60 strokes చేశారు. ఇది మీరు 60 strokesని 3 rounds, 60 60 60 3 rounds చేసుకోవచ్చు. ఇది ఫాస్ట్ పేస్లో చేశారు, అంటే నాన్ స్టాప్గా ఎక్కడ గ్యాప్ తీసుకోకుండా చేస్తే ఇది ఫాస్ట్ పేస్డ్ కపాలభాతి. ఇప్పుడు ఇదే స్లో పేస్లో చేస్తారు, 30 కౌంటు. స్లో పేస్ అంటే ఏం లేదండి, నిదానంగా కపాలభాతి చేయడము. నిదానంగా అంటే ఒక స్ట్రోక్ ఇచ్చాక 1 second ఆగాలి, మళ్ళీ సెకండ్ స్ట్రోక్కి వెళ్ళాలి. ఇందాక అలా గ్యాప్ ఇవ్వలేదు, ఇప్పుడు గ్యాప్ ఇచ్చుకుంటూ చేస్తాము. ఒకసారి చూడండి. స్టార్ట్ స్లో పేస్డ్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 1 2 3 4 5 6 7 8 9 10. ఈ స్లో పేస్డ్ కపాలభాతి ఎవరు చేయొచ్చు అంటే హార్ట్ ఇష్యూస్ ఉండేవాళ్ళు, హై బీపీ ఉండేవాళ్ళు స్లో పేస్లో చేయండి. ఇది కూడా మీరు 3 rounds to 5 rounds 30 చేసుకోవచ్చు. ఒక 1 month అయ్యాక నెంబర్ ఆఫ్ కౌంట్ అనేది పెంచుకోవచ్చు. ఇప్పుడు భస్త్రిక విషయానికి వద్దాము. భస్త్రిక ఇది కూడా దీని మీద ఒక ఎపిసోడ్ చేస్తున్నాము, కానీ మనం చాలా కొద్ది టైంలో చెప్పాలనుకుంటున్నాం. సో భస్త్రిక వచ్చి కపాలభాతిలో పొట్ట మూమెంట్ ఉంటుందండి, ఎగ్జలేషన్ మీద ఫోకస్ చేస్తాం. చూడండి ఎగ్జలేషన్. సో సౌండ్ థ్రోట్ దగ్గర నుంచి వస్తుంటుంది. ఎగ్జేల్ అంటే శ్వాస వదలడం ఫాస్ట్గా. ఇది
ఇప్పుడు భస్త్రికలో ఇన్హేల్ ఎగ్జేల్ కూడా ఫాస్ట్గా చేయాలి. అంటే శ్వాస తీసుకోవడం ఫాస్ట్గా ఉండాలి, శ్వాస వదలడం ఫాస్ట్గా ఉండాలి. ఎగ్జాక్ట్లీ సౌండ్ ఎలా ఉండాలంటే పొగగొట్టము పాత రోజుల్లో వంట చేసేటప్పుడు ఈ సౌండ్ మన ఊపిరితిత్తుల్లో నుంచి రావాలి. అంత ఫాస్ట్గా శ్వాస తీసుకొని వదులుతూ ఉంటే మీ జీర్ణశక్తి ఇక్కడ ఏదైతే అగ్ని ఉందో, మనం ఎందుకు పొగగొట్టంలో ఇది చేస్తాము, ఇలా చేస్తే గాలి వల్ల నిప్పు అనేది ఎక్కువ అవుతుంది కదా. సో లోపల ఉండే పిత్తాన్ని అగ్నిని రాజేయడానికి, అగ్ని ఎక్కువ రావాలంటే ఆ ఇన్హేల్ ఎగ్జేల్ గాలిని ఎక్కువ పంపిస్తున్నాం. అలా ఫాస్ట్గా చేస్తే అగ్ని ఉత్పన్నం అవుతుంది. అగ్ని ఎక్కువగా ఉత్పన్నమైతే ఆటోమేటిక్గా వాతం తగ్గుతుంది. సో ఎస్పెషలీ ఇన్ వింటర్ సీజన్ డూ భస్త్రిక. ఇప్పుడు భస్త్రిక మేడము ఫస్ట్ రైట్ నాస్ట్రిల్తో చేస్తారు చూడండి. సో మీరు మీ ఎడమ వైపు నాసికని క్లోజ్ చేసి ఉంచండి, కుడి నాసికతో చేయాలి. స్టార్ట్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. కుడివైపు శ్వాస తీసుకొని ఎడం వైపు శ్వాస వదలండి. 1 సెకండ్ ఆగండి. గివ్ సమ్ టైమ్ సో దట్ యువర్ లంగ్స్ విల్ రికవర్. జస్ట్ రిలాక్స్ ఫర్ ఫ్యూ సెకండ్స్. మీరు గమనించాల్సింది భస్త్రిక చేసేటప్పుడు మన ముక్కు పుటలు అదరుతూ ఉండాలి. సౌండ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. కపాలభాతికి దీనికి డిఫరెంట్ ఉంటుంది. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోయి ఒకేలా చేస్తుంటారు. కపాలభాతిలో ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎగ్జేల్, కపాలభాతిలో ఫోర్స్ఫుల్ ఎగ్జలేషన్, భస్త్రికలో ఫాస్ట్ ఇన్హేల్ ఫాస్ట్ ఎగ్జేల్. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ చేద్దామండి. తంబుని క్లోజ్ చేయండి, అంటే మీ బొట్టన వేలుతో కుడి నాసికని క్లోజ్ చేయండి. స్టార్ట్. మీరు బాగా గమనిస్తే భస్త్రిక చేయగానే లాస్ట్ మీరు ఎప్పుడైతే ఎండింగ్ చేస్తారో ఆటోమేటిక్గా కుంభకం ఏర్పడిపోయి ఉంటుంది. కాసేపు మీరు అలా సైలెన్స్తో గమనిస్తూ ఉండాలి. సో మనము రైట్ చేసాము, లెఫ్ట్ చేసాము. ఇది 2 నాస్ట్రిల్స్తో కూడా, బోత్ నాస్ట్రిల్స్తో కూడా చేసుకోవచ్చు. సో ఫర్ దిస్ సీజన్, ఈ సీజన్లో నాడీ శుద్ధి ప్రాణాయామ. నాడీ శుద్ధి ప్రాణాయామ అంటే రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఇన్హేల్ రైట్ ఎగ్జేల్, రైట్ ఇన్హేల్ లెఫ్ట్ ఎగ్జేల్. ఇది ఆల్రెడీ ఇంత ముందర మనం డిస్కస్ చేస్తున్నాము. నాడీ శుద్ధి ప్రాణాయామతో పాటు హీట్ జనరేషన్కి, సో దట్ బాడీ కొద్దిగా వామ్గా వేడిగా ఉండడానికి, వాతంకి సంబంధించిన నొప్పులు తగ్గాలంటే ఈ 2 ప్రాణాయామాలు చేయండి. బట్ టేక్ కేర్, ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ హార్ట్ ఇష్యూ హై బీపీ ఉంటే జాగ్రత్త వహిస్తూ చేయాలి. సో ఈ రోజుటి కార్యక్రమంలో మనం ఎటువంటి బాడీకి సంబంధించి మసాజెస్ అలాంటివి తీసుకోవాలంటే ప్రొఫెషనల్ ట్రైనర్స్ దగ్గర తీసుకుంటూ ఉండండి. ఈ 2 ప్రాణాయామాలు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ఎండలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి. బాడీకి ఆయిలింగ్ పట్టిస్తుండండి. మసాజ్తో సంబంధం లేకుండా బాడీకి అప్పుడప్పుడు నువ్వుల నూనె పట్టిస్తూ ఉండండి. సో ఈ రోజుటి కార్యక్రమం ఇంతటితో ముగిస్తూ నెక్స్ట్ ఎపిసోడ్లో కొత్త కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తాము. అప్పటిదాకా సెలవు తీసుకుంటూ నేను మీ డాక్టర్ జేకే స్వప్న, యోగా థెరపిస్ట్. థ్యాంక్ యూ. స్నేహ డెకాస్ హోమ్ ఫర్నిషింగ్ ఎక్స్క్లూసివ్ కర్టన్స్ షోరూమ్ ఇన్ నెల్లూరు. రెనోవేషన్ అయ్యి ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకొచ్చింది. మా వద్ద డి డెకర్స్, జిఎంఎఫ్, డిసి టెక్ వంటి ప్రముఖ బ్రాండెడ్ కర్టన్ క్లాత్, సోఫా క్లాత్ లభించును. మరియు మార్వెల్, వెనిటో కంపెనీల విండో బైండ్స్, వాల్ పేపర్స్, వుడెన్ ఫ్లోరింగ్, ఆర్టిఫిషియల్ గ్రాస్, కర్టన్స్ మరియు యాక్సెసరీస్ అతి తక్కువ ధరలలో లభించును. స్నేహ డెకాస్ ఆపోజిట్ విజయ డైరీ నియర్ కనక మహల్ సెంటర్, నెల్లూరు.